అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి. మార్నింగే లేసి తలంటు స్నానం చేసి మంచిగా అమ్మవారిని అలంకరించినాం. ఫస్ట్ నేను అంతా డెకరేషన్ చేస్తే మా అక్క ప్రసాదాలు చేసింది అమ్మవారికి. ఫైనల్గా అన్నీ చేసి అన్నీ ఒకటేసారి దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. మళ్ళీ మళ్ళీ ఇవ్వాలంటే కష్టమని పూజ పొద్దున్నే స్టార్ట్ చేసినాం. తొందర అయిపోతే వాయినాలు కూడా తొందర ఇవ్వచ్చని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం మేమిద్దరం కలిసి. చాలా మంచిగా అనిపించింది. నేను ఎప్పుడు మా అక్కతోని కలిసే పూజ చేసుకుంటా. ఇద్దరం కలిసి చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించడమో మీరే చూడండి. చాలా మంచిగా అనిపించింది. టైం కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు. మా అక్క ఫస్ట్ టైం అమ్మవారి డాలర్ కొనుక్కుంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంది, అస్సలు కుదరట్లేదు. ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ డాలర్ కొనుక్కుంటా అని ఫిక్స్ అయింది. పూజ మంచిగా కంప్లీట్ చేసుకొని మా అక్క వాళ్ళ పాపకే ఇస్తుంది ఫస్ట్ వాయనం. ఆ క్లిప్ మిస్ అయింది. సెకండ్ వాయనం నాకే ఇచ్చింది, కానీ క్లిప్ మిస్ అయింది. మా శ్రేష్టది ఉన్ని నా క్లిప్ మిస్ అయింది. థర్డ్ మా వదినకి ఇచ్చింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి లెక్కనే అనిపిస్తారు. ఇక్కడ ఆంటీ వచ్చి వాయినం తీసుకుంటుంది. ఆంటీ ఏది ఉన్నా కానీ ఏ చిన్న డౌట్స్ ఉన్నా మాకు క్లియర్ చేస్తుంది పూజలో. వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మొత్తం నాకు ఎంత మంచిగా అనిపించిందో. మార్నింగ్ స్టార్ట్ అయింది డే, 11 దాకా అసలు కొంచెం కూడా రెస్ట్ లేదు నాకు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నా ఏదో ఒక పని మీద. చాలా మంచిగా అనిపించింది. అసలు అలసట అనేది లేదు. కానీ నెక్స్ట్ డే జ్వరం వచ్చింది. ఒక్కొక్కరు వాయినం తీసుకోవడానికి వస్తుండ్రు. ఈ అక్క పేరు సుజాతక్క. ఇంటి పక్కనే ఉంటుంది, కానీ అక్కలాగానే, సొంత అక్కలాగానే. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తుంది. నా యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఇది కాదు ఇది, ఇది కాదు ఇది అని చెప్తుంది. చాలా కేరింగ్ నా మీద అసలు అక్కకి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా అక్కయ్య ఉన్నాయి, ఈ అక్కయ్య ఫ్రెండ్స్. కాకపోతే నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, ఎక్కువసేపు నాతోనే మాట్లాడుతుంది. నెక్స్ట్ నందినొక్క వచ్చింది. వాళ్ళ పాప రాలేదు. ఒక వీడియోలో ఉంటుంది, క్యూట్గా ఉంటుంది వాళ్ళ పాప. అక్క ఫస్ట్ టైం వాయినం తీసుకోవడానికి వచ్చింది మా ఇంటికి. నెక్స్ట్ అక్క వాళ్ళ మమ్మీ పెద్దమ్మ అవుతుంది. ఈ పెద్దమ్మ అమ్మవారిని చూసి ఎంత మెచ్చుకుందో మమ్మల్ని. ఇంత మంచిగా చేసిండ్రా, ఇంత మంచిగా చేసిండ్రా అని. ఆ పెద్దమ్మ మమ్మల్ని మెచ్చుకుంటే చాలా మంచిగా అనిపించింది. ఇంత బాగా చేసిండ్రా, మీరే నా చేసింది అని చాలా సంబరపడిపోయింది. మా అన్న వాళ్ళ కూతురు. ఆమెకి ఎవరు చెప్పిండ్రో తెలియదు, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటుంది. చాలా క్యూట్గా అంది, చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు కూడా దేవుళ్ళతో సమానం అని చెప్పేసి చిన్నపిల్లలందరికీ ఇచ్చేసింది మా అక్క వాయనం. ఇక్కడ సుమక్క వచ్చింది, మా అక్క వాళ్ళ ఫ్రెండ్, వాయనం తీసుకోవడానికి. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది అక్క కూడా. అక్క వాయనంకి పిలిచింది, వెళ్ళినాం. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయినా నేను. నెక్స్ట్ అన్నయ్య వాళ్ళ వైఫ్ వచ్చింది. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంది. వీళ్ళింటికి కూడా వెళ్ళినాము, కానీ వీడియో తీయలేదు. తిను మా అక్క వాళ్ళ సెకండ్ పాప వచ్చి చూస్తుంది వాయనమీయంగా. ఫస్ట్ నుంచి ఈమెను పిలిచి వాయనం ఇస్తా అంటే అస్సలు రావట్లేదు. ఇప్పుడు వచ్చి మమ్మీ ఇక్కడ కాదు మమ్మీ, ఇక్కడ రాయాలి మమ్మీ, ఇట్లా పెట్టాలి అని చెప్తుంది చాలా క్యూట్గా. మా ఇంట్లో ఫుల్ ఫన్ అసలు. ఈముంటే ఎంత అల్లరి చేస్తుందో అంత ముద్దొస్తుంది ఈమెను చూస్తే మాకు. నేను వీడియో తీసేది ఆమె చూసింది. ఓన్లీ పసుపు రాపించుకొని నాకు అద్దు అని వెళ్ళిపోయింది వీడియో తీస్తున్నా అని. అందరికీ వాయినంలు ఇచ్చేసినాక ఇక ఫుడ్ తింటున్నాం. మా అక్క చాలానే వెరైటీస్ చేసింది. నా ఫ్రెండ్ మేఘన కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. నన్ను పసుపు బొట్టుకు పిలిచింది, వెళ్ళిన. అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించిందో వాళ్ళ చెల్లె బన్నీ చేసింది. నాకు చాలా నచ్చింది. అమ్మవారిని చూస్తూనే ఉండబుద్దయింది, అంత బాగా అలంకరించింది. బన్నీకి నేను చాలాసార్లు చెప్పిన, బాగుంది బన్నీ, చాలా మంచిగా అలంకరించినవని. నా ఫ్రెండ్ వాయనం ఇస్తుంది నాకు. ఫైనల్గా వాయనం తీసుకొని మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. చాలాసేపే ఉన్నాం వాళ్ళ ఇంట్లో. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా నేను వెళ్తా, మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా తను వస్తుంది పక్కా. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ అయితే మీరు ఉండాలని కోరుకుంటారా? మీ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వాయినం తీసుకునేటప్పుడు చాలానే నవ్వినా, ఎందుకంటే అందరూ జోక్స్ చేస్తుండ్రు, అందుకే చాలా నవ్విన. నాతో పాటు మా అక్క వాళ్ళ పాప, మా అక్క కూడా వచ్చింది. మా అక్క వాళ్ళ పాపకు కూడా వాయనం ఇచ్చింది, శ్రేష్టకి. శ్రేష్ట అంటే చాలా ఇష్టం మేఘనకి. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ శ్రేష్టకి ఇవ్వవా స్వీటీ అంటది.
అసలు నేను యూట్యూబ్ వ్లాగ్స్ ఏం చెయ్యను. ఇదే లాంగ్ వీడియో అంటే ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మా అక్క, నేను, మేఘన తిరుపతికి వెళ్ళినాం కదా, అక్కడ షార్ట్ వీడియోస్ చేసినాం మేము. చాలా రీచ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది. అందుకే ఇప్పుడు లాంగ్ వీడియో తీసి పెడుతున్నా నేను వరలక్ష్మి వ్రతంది. నెక్స్ట్ రాఖీ వీడియో కూడా వస్తుంది. ఎప్పుడు నేను షార్ట్ వీడియోసే తీసేదాన్ని. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. నా షార్ట్స్ వీడియోస్కి ఎలా సపోర్ట్ ఇస్తారో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ ఇవ్వండి. చాలా మంచిగా అనిపిస్తుంది మీ సపోర్ట్ వల్ల. నేను చాలా వీడియోస్ చేస్తా. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తా. మా శ్రేష్ఠకు కూడా వాయనం ఇచ్చింది, కానీ అక్షంతలేసి ఏమని దీవించాలో మాకు అర్థమవుతలేదు. నవ్వుతుంది. నా ఫ్రెండ్ మేఘన కదా, మా అక్క కూడా ఇప్పుడు ఫ్రెండ్ని చేసేసిన మేఘనాని. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. నాకన్నా అక్క 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 అనుకుంటూనే ఉంటుంది ప్రతిసారి. ఇది మా అక్క వాయినం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది, చాలా లేట్ అయిపోయిందని. నేను ఒక 1-2 అవర్స్ వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తా అని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేసాము. ఈ రీల్స్ పోస్ట్ చేసిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, పక్క చాలా బాగుంటుంది ఈ రీల్ మాత్రం. ఫైనల్గా మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి అమ్మవారిని చూసినాక షాక్ అయింది. నేను ఏం చెప్పినా అంటే సింపుల్గా చేసుకున్నామని చెప్పిన, కానీ వచ్చి ఇంత బాగా చేసిందా అని చెప్పేసి అన్నది. నా ఫ్రెండ్కి ఇక్కడ వాయినం ఇస్తుంది. నా ఫ్రెండ్కి పసుపు రాస్తే గులగుల అవుతుంది అని చెప్పి చాలాసేపు బతిమలాడిపించుకుంది. ఫైనల్గా వాయినం తీసుకుంది. మా ఫ్రెండ్ కూడా చాలాసేపే మా ఇంట్లో ఉంది. ఎప్పుడు వచ్చినా కానీ నా ఫ్రెండ్కి మా ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి. మేము ఉంటే అసలు టైమే తెలియదు మాకు, మా ముచ్చట్లతోనే అయిపోతుంది. మీరు కూడా ఇలానేనా? కామెంట్ చేయండి పక్కా. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, పుచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది కదా శ్రీ మహాలక్ష్మి, ధనలక్ష్మి. మేఘనతో పాటు మేఘన వాళ్ళ కజిన్ కూడా వచ్చింది. ఈమెకు నాకు మంచి బాండింగ్ కూడా ఉంది. మేము ఒక ట్రిప్కి వెళ్ళినాం. ఈమెకు కూడా మా అక్క వాయనం ఇచ్చింది. ఏమనన్నో అర్థమైతలేదు ఆ సిస్టర్కి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా మంచిగా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.